బాపట్లలో దారుణ ఘటన జరిగింది. ఎస్పీ కార్యాలయం ముందు భార్యాభర్తలు తమ ఇద్దరు పిల్లలతో కలిసి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. పోలీసులు ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. ఓ వ్యక్తి దగ్గర 3 లక్షల అప్పు తీసుకుంటే తమకు తెలియకుండా ఎకరం పొలం రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలియకుండా రాస్తారా? మాకేం తెలియదు, నేను చదువుకోలేదు. ఎప్పుడు రాశారు? ఎప్పుడు రాశారు? ఇక్కడికి వచ్చారు ఇంతవరకు? ఎప్పుడు రాలేదు సార్ ఇంతవరకు. అదే 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 అంటే ఎందుకు అనిపిస్తుంది అక్కడ పోస్ట్? అయ్యి చెప్పి కాంట్రాక్ట్ అయినా లేఅవుట్ ఎట్లా రాశారు? రిజిస్ట్రేషన్ చేశారు మీరు? సార్ సార్ నమస్తే సార్. మాకేం తెలియదు, రాపించేస్తున్నారండి. తెలియకుండా రాస్తారా? మాకేం మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. ఫోన్ లైన్ లో సాయి శంకర్. బాపట్ల ఎస్పీ కార్యాలయం ఈ రోజు గ్రీవెన్స్ కార్యాలయంలో ఇద్దరు దంపతులు వారి పిల్లలతో ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడ్డారు. అయితే ప్రధానంగా వాళ్ళు నిజాంపట్నం మండలానికి సంబంధించి హరీష్ పేట్ లో నివాసం ఉంటున్నట్లు చెప్తున్నారు. కొప్పనాతి శ్రీనివాస్, కొప్పనాతి ఝాన్సీ వాళ్ళిద్దరు పిల్లల్ని తీసుకొని ఈ రోజు ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్ లో కంప్లైంట్ చేయడానికి వచ్చారు. అయితే అక్కడ వారికి సంబంధించినటువంటి అంశాలపైన ఎవరు కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా ఆవేదనకు గురవడం, వెంటనే వారితో పాటు తెచ్చుకున్నటువంటి పెట్రోల్ బాటిళ్లను తీసుకొని వారిపై పోసుకొని ఆత్మహత్యానికి ప్రయత్నం పాల్పడ్డారు. అయితే మొత్తం 3 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి అప్పు తీసుకోవడం, ఆ అప్పు తీసుకున్నటువంటి సమయంలో వారికి సంబంధించినటువంటి పొలం కాగితాలు తాకట్టు పెట్టినట్టు కూడా వీళ్ళు చెప్తున్నారు. అయితే పొలానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో అది వీరికి తెలియకుండానే డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళు పూర్తిగా రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా కూడా వాళ్ళు ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో మేము స్థానికంగా పోలీసులకు ఫిర్యాదు చేసినా స్థానిక పోలీసులు పట్టించుకోవట్లేదు అనే విధంగా కూడా శ్రీనివాస్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన జిల్లా ఎస్పీ దృష్టికి పోలీసులు తీసుకెళ్లగా వీళ్ళందరినీ కూడా జిల్లా ఎస్పీ తుషార్ జోడీ కలిశారు, వాళ్ళతో మాట్లాడారు. ప్రధానంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి అంశాలు ఉన్నాయనేది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులతో మాట్లాడి ప్రస్తుతం చర్యలు తీసుకోవాలి, ఈ బాధ్యతలకు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి తప్పకుండా న్యాయం చేయాలనే విధంగా కూడా తుషార్ జోడీ అయితే చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్. రిజిస్ట్రేషన్ చేశారు మీరు? సార్ సార్ నమస్తే సార్. మాకేం తెలియదు, రాపించేస్తున్నారండి. తెలియకుండా రాస్తారా? మాకేం తెలియదు, నేను చదువుకోలేదు. ఎప్పుడు రాశారు? ఎప్పుడు రాశారు? ఇక్కడికి వచ్చారు ఇంతవరకు? ఎప్పుడు రాలేదు సార్ ఇంతవరకు. అదే 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 అంటే ఎందుకు అనిపిస్తుంది అక్కడ పోస్ట్? అయ్యి చెప్పి